ఇది కాలిపు కూర అండి. ఇది అంటే టమాటా కాలిపు. ఇప్పుడు ఎక్కువ వస్తుంది కదండి పువ్వు. ఇప్పుడు ఇంకా మొదలు పువ్వు రావటం. ఇప్పుడు రేటుగానే ఉంటుందండి పువ్వు. ఇది కాలిపు అను టమాటా బాగుంటుంది. ఇది పచ్చిమిరకాయ టమాటా పువ్వు అదండి. ముందు పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు మనం నూనెలో వేయించుకోవాలండి. అవి వేసినాక ఈ పువ్వు మనం ఒలిచింది వేడి నీళ్ళలో వేడి నీళ్ళలో ఉంచాలి. ఒక 5 నిమిషాలు తీసి మనం ఒక దాంట్లో పల్లెలో నెట్టిపెట్లోకి పెట్టుకోవాలి. అవి ఆ మదపాసన పోయిద్ది. ఆ వేడి నీళ్ళలో ఎత్తి మదపాసన అనేది ఉండదు. మదపాసన వచ్చింది పువ్వు. ఆ వాసన లేకుండా పోయిద్దండి. దీంట్లో నూనెలో వేస్తే మగ్గిపోద్ది. టమాటా వేసుకోవటం, కోడిగుడ్డు పాలుగొట్టి వేసుకున్నా బాగుంటుంది. అంటే పొరుట్లాగా ఉంటుంది. మళ్ళీ ఉడకబెట్టిన గుడ్డు వేసినా బాగుంటుంది, గుడ్డుగా. తర్వాత కొంతమంది గుడ్డు వేయించి నూనెలో వేస్తారు. అదే బాగుంటుంది. కూర తింటా బాగుంటుందండి. కూర మటుకి బాగుంటుంది, తింటా బాగుంటుంది. ఎందుకంటే ఈ పువ్వు ఇప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ టైంలో. చాలామంది తింటారండి ఈ కూర. ఎవరికి శాంపిల్కి చెప్తానండి అనేది అంతేను. ఎవరు తిట్టుకోబాకండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారండి, మా వీడియోలు చూస్తున్నారు. చాలామంది చూస్తున్నారు, బాగానే ఉంది. సబ్స్క్రైబ్ కూడా బాగానే వస్తున్నాయి, లైక్లు బాగానే పడుతున్నారు. మంచి వీడియోలు పెడుతున్నాను నేను. చెడ్డ వీడియోలు పెట్టట్లేదండి, మంచిగా పెడుతున్నాను. కొన్ని మా జీవిత చరిత్ర గురించి పెడుతున్నాను. మా గతంలో మాకేం జరిగిందో అవి పెడతా ఉంటాను, అవి మాట్లాడుతూ ఉంటాను ఎక్కువ నేను. మరి సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటాను. కొన్ని ఏదైనా ప్రోగ్రాలు తీస్తూ ఉంటాను. మొన్న ఒకటికి పెళ్ళి ఒకటి జరిగిందండి, రెడ్డిది. మరి తీస్తే అనుకుంటారని నేను తీయలేదండి. తర్వాత వెళ్ళి అడిగానండి, వీడియో తీసుకోమంటారంటే తీసుకోమన్నారు. రెడ్డి గారు తీసుకోమ్మా అని చెప్పి అన్నాడు. అది తీసుకున్నాం. ఆ వీడియో తీసినాక కెమెరాలు వచ్చారు వేరే వాళ్ళు అడిగారు, ఏంటి నువ్వు తీస్తున్నావు అని చెప్పంటే నేను రెడ్డి గారిని అడిగి తీసుకున్నానండి. తీసుకోమన్నారంటే సర్లే మాకు తెలియదులే అని చెప్పి అన్నారు వాళ్ళు. ఎట్లయినా మా అమ్మాయి కొంచెం శత్రువుగా ఉంటారు. ఏం బాధలేదు. మేము అడిగే తీస్తున్నాం, అడగకుండా చేయట్లేదు. ఏదైనా వీడియో ప్రతి వీడియో ఏదో ఒకటి పెడుతూ ఉంటాను నేను. మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. చూడండి, చాలామంది చూస్తున్నారు, వింటున్నారు కూడా. నేను చెప్పేది కూడా వింటున్నారు. ఎందుకంటే మమ్మల్ని కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మా సమస్యలు, బాధల గురించి చెప్తూ ఉంటాను. ఎవరు ఇసుక్కు కాకండి, ఎవరు కూడా కోప్పడి కాకండి. చూడండి, వినండి. ఎందుకంటే నేను బతుకుంటేనే ఈ వీడియో మాట్లాడతాను. నేను చచ్చిపోతే నేను వీడియో చేయలేను. అప్పుడు ఫోన్ కూడా అయిపోద్ది నాకు. ఎందుకంటే నా మీద ఇప్పుడు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది శత్రువులు నా మీద దాడి చేస్తున్నారు. ఏ టైంలో ఎక్కడ ఏం జరిగిందో తెలీదు, ఎక్కడ చంపేస్తారో తెలీదు. నేను సిద్ధంగానే ఉన్నా. నేనేం భయపడతలా, సావుకి నేను భయపడలేదు. ఎందుకంటే గతంలో జరిగి ఉన్నాయి కాబట్టి నేనేం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా చచ్చేదే. ఇలా చచ్చిపోయి నాకు పేరు వచ్చింది ఒకలా. ఇక పలానా అమ్మ ఈ వీడియోలు తీస్తామంతా పాపం చంపేశారని చెప్పేది ఒక పేరు అన్న వచ్చింది నాకు. నాకేం భయపడలే. నేను సావు కోసం నేను భయపడలా. ఎప్పుడైనా చచ్చేదే. మనం దేవుడు ఎప్పుడు దాకా ఆయుష్ ఉండదు అప్పుడు వరకేను. ఆయుష్ తిరిగిపోతే తప్పదు. ఎవరైనా చచ్చేవాళ్ళమే, బతికుండేది ఎవరు లేరు భూమి మీద. ఎవరైనా చచ్చిపోవాల్సిందే అండి. మనిషి అన్నాక ఎవరైనా చచ్చిపోవాలి. జంతువైనా మనిషి అయినా ఎవరైనా చచ్చిపోవాల్సిందే. కాకపోతే బతికిన కొన్నాళ్ళ మంచి తెచ్చుకోవాలి, మంచి పేరు అంతే. అంటే పలానోళ్ళరా, మంచి పిల్లరా, మంచోడరా అని ఆ పేరు తెచ్చుకుంటే చాలు. ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఎందుకంటే నేను ఇంతవరకు చెడ్డగా ఎవరికి నేను చేయలేదు. ఎవరితో కూడా నేను విరోధంగా లేను. కాకపోతే కొంతమంది శత్రువులు నా మీద తయారయ్యారు. ఇప్పుడు నా మీద దాడి చేస్తున్నారు. మరి కొంచెం చంపేస్తాను కూడా నన్ను బెదిరిస్తున్నారు. ఏ టైంలో ఎక్కడేం జరుగుతుందో తెలీదు. ఎక్కడ పొడి చేస్తారో, ఎక్కడ నరికేస్తారో తెలీదు. నరికేస్తా అంటున్నారు, పొడి చేస్తా అంటున్నారు. నేను సిద్ధంగానే ఉన్నా. నేను భయపడలా. నేను భయపడాల్సిన అవసరమే లేదు. దేనికంటే నేను తప్పు చేస్తే నేను భయపడాలి. నేనేం తప్పు చేశాను? నా చరిత్ర చెబుతున్నా, నా జీవితం చెబుతున్నా, మా అమ్మగారి జీవితం చెబుతున్నా. భయపడాల్సిన అవసరం లేదు. దాంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు ఒకరికి ఎందుకు భయపడండి? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, చాలామంది చూస్తున్నారు, వింటున్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏ టైంలో అంటే 3 సార్లు తప్పుకున్నా. సావులోంచి 3 సార్లు తప్పుకున్నా. 3 సార్లు ప్రయత్నం చేశారు నన్ను చంపేయాలని. కానీ ఇప్పుడు అసలు పబ్లిక్ చెప్తున్నారు వాళ్ళు, నేను నరికేస్తాం, పొడి చేస్తాం, నేను ఎక్కడ దొరికితే అక్కడ. అసలు మా వాళ్ళకి చెప్పే చేస్తున్నారు పనులు కూడా. కానీ ఏ టైంలో ఎక్కడ జరిగిద్దో ఏం జరిగిద్దో తెలీదు. నా మీద దాడి చేయాలని చూస్తున్నారు. కానీ నేను చచ్చిపోతే వీడియోలు మటుకు రావండి. నేను బతుకుంటే వీడియోలు వస్తూ ఉంటాయి.
కానీ ఎప్పుడైనా చచ్చిపోవాలి, తప్పదు. ఏ రోజుకైనా చచ్చిపోవాల్సిందే. మనిషి అన్నాక, ఒక జంతువు అన్నాక ఏ రోజైనా చనిపోవాల్సిందే, తప్పదు. అది నిన్న వచ్చింది ఆ న్యూస్ బయటికి మాకు వచ్చింది కాబట్టి నేను పొద్దున కూడా ఒక వీడియో పెట్టున్నాను. దాని గురించి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి నేను భయపడినా, ఎవరికి నేను దడను. నాలో తప్పు ఉంటే నేను దడుస్తా. నాలో తప్పు ఉంటే నేను భయపడాలి. నాలో తప్పు లేదు. ఏ తప్పు ఉంటే నాకు చూపించండి. ఏం తప్పు ఉంటే నాలో చూపించాలి. తప్పు ఏంటి? నేను చేసిన తప్పు ఏంటి? మా ఆస్తి పోయింది. ఆస్తి కోసం నేను మాట్లాడుతున్నా. మరి మా అన్నయ్య గారి పేరు, మా అమ్మ పోయింది. మరి మా జీవితంలో మరి చాలా సర్వనాశనం అయిపోయినాయి. దాని గురించి నేను మాట్లాడుతూ ఉంటా. మా చరిత్ర గురించి, మా జీవితాల గురించి, మా భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో తప్పేంటి? వినేవాళ్ళు అంటారు, లేకపోతే లేదు. దాంట్లో బలంతం కూడా లేదు. మీరు చూడండి, మీరు ఏనండి అనుకొని చెప్పను. చూసేవాళ్ళు చూస్తారు, ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు వదిలేస్తారు. కొంతమంది వీడియోలు చేసి వీడియో చేస్తుంది, అడు చేస్తుంది, వీడు చేస్తుందిరా, దాన్ని చంపేయాలి, దాన్ని నరికేయాలి, దాన్ని పొడిచేయాలి అని అంటున్నారు. నరికేని, పొడిసేయని, నాకేం భయపడాల్సిన అవసరం భయపంటే లేదు. నాకు ఊళ్ళకంటే లేదు. ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఎందుకు దడవాలి ఒకరికి? ఎవరు ఆస్తి నేను వేసుకున్నానా? ఎవరి భూములను నేను వేసుకున్నానా? ఎవరు సొమ్ము నేను తీసుకుంటుంటే నేను భయపడాలి? భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు వీడియోలు చూడండి, నేను పెట్టే వీడియోలు ప్రతి వీడియో పెడతా ఉంటా. చూడండి, వినండి, నేను చెప్పేది కూడా వినండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మా జీవితం గురించి మాట్లాడుతున్నాను ఎక్కువ. నేను మా భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, నా జీవితంలో దెబ్బతిన్నాను కాబట్టి దాని గురించి మాట్లాడుతూ ఉంటాను ఎక్కువ. కొంచెం ఒక్కోసారి మాట తడబడుతుందండి. ఎవరు కూడా తిట్టుకోకండి. దాని గురించి ఎవరు కూడా ఏమనుకోవద్దండి. ఎందుకంటే మీకు ఇష్టం ఉంటేనే వీడియో చూడండి, ఇష్టం లేకపోతే వదిలేయండి. అంతవరకే. కానీ చూసి అని ఒక రకంగా అనకాకండి నన్ను. ఎందుకంటే నాలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను అడగండి. నాలో ఏమైనా తప్పులు ఉంటే నా దగ్గరకు వచ్చి అడగండి. నేను దానికి ఒప్పుకుంటా. ఏంటి తప్పు? నేను చేసే తప్పు ఏంటి? ఎవరు నేను మోసం చేయట్లేదే. కష్టపడుతున్నాం, బతుకుతున్నాం. ఎవరు మేము మోసగించట్లా, ఎవరు ఆస్తులు మేము వేసుకోవట్లా, ఎవరు సొమ్ముకి మేము ఆశపడట్లా, ఎవరు బిల్డింగ్లు నేను ఆక్రమించలా, ఎవరు స్థలాలు నేను ఆక్రమించలా, ఎవరు భూములు నేను ఆక్రమించలా. ఎందుకు నా మీద శత్రువులు? మా ఆస్తి పోయింది కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటాను. ఆస్తి పోయింది చెప్పుకోవద్దా? అడగద్దా? 10 మందికి చెప్పుకోవాలి, నా సమస్యను చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో గుట్టు జరిగిపోయి, ఆఫీసులో కూడా గుట్టు చేశారు. ఇప్పుడు నేను పబ్లిక్ దిగాను, చెప్పుకోవాలి. నా సమస్య అనేది 10 మందికి తెలియాలి. అందుకని నేను మాట్లాడుతున్నాను. ఆ వీడియోలు వినండి, చూడండి. ఇంకా ఎవరికన్నా మీరు పంపాలంటే పంపించండి. ఎవరికన్నా వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసినా చెప్పినా నేనేం బాధపడను. అది మీ ఇష్టం. దాన్ని మిమ్మల్ని ఒత్తిడి చేయండి. నేను చెయ్యండి, పెట్టండి అన్నీ నేను అసలు ఏమన్నాను. మీ ఇష్టం. సబ్స్క్రైబ్ చేస్తారో చేయరో, లైక్లు కొడతారో కొట్టరో మీ ఇష్టం. అది దానికి ఏమైనా ఇబ్బంది పడను. కాబట్టి చూడండి, ముందు మా ఛానల్ చూడండి. మా సమస్య అనేది మీరు అర్థం చేసుకోండి. నా బాధ అనేది మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నా జీవితంలో ఎంతో దెబ్బతిని ఉన్నాను. ఇప్పుడు 4 తరాల నుంచి మేము దెబ్బతింటూనే ఉన్నాం. మేము ఎన్ని తరాలు మారుతున్నా కూడా మా భవిష్యత్తు అని మారట్లేదు. మమ్మల్ని ఏదిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, చిత్తగొద్ద మమ్మల్ని చేస్తున్నారు. ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి నేను వీడియోలు చేయగలుగుతున్నాను. లేకపోతే చేయను, చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. కష్టపడుతున్నాను, తెచ్చుకుంటాను, తింటాను, కాము పనుకుంటాను. ఎందుకంటే మాకు జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ రోజున. అంటే అది కూడా ఛానల్ ఉంది కాబట్టి, యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఛానల్లో నేను మాట్లాడగలుగుతున్నాను. ఛానల్ కూడా తీసుకుని దీని గురించే ఈ మాట్లాడతాకే. ఎందుకంటే ఆఫీసుల్లో వాళ్ళు నన్ను మోసం చేశారు, అధికారులు కూడా మోసం చేశారు, మరి భూమి ఆక్రమించిన వాళ్ళు మోసం చేశారు. దాని గురించి ఎక్కువ నేను మాట్లాడుతూ ఉంటాను. దాంట్లో తప్పేంటి? నా సమస్య చెప్పుకుంటున్నా, తప్పేంటి దాంట్లో? దానికి పొడి చేస్తాము, నరికేస్తాము, నువ్వు ఎక్కడ దొరుకు, నేను రోడ్లో పడుతాము, ఆడ పొడుతావు, ఏడ పొడుతావు అన్నారు. ఎంతమందిని పొడుతారు, ఎంతమందిని చంపుతారు? చంపండి. ఎంతమందిని చంపుకుంటూ వెళ్తారు? చంపండి. పబ్లిక్కి మీరే చెబుతున్నారు. గతంలో జరిగినాయి అంటున్నాం మేము. గతంలో జరగబట్టే మళ్ళీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు, అదే మాట అంటున్నారు. మీరు ఇప్పుడు చేయండి. ఎంతమంది చేస్తారో చేయండి. ఎక్కడ చంపుతారో చంపండి. నన్ను నేను భయపడాల్సిన అవసరం లేదు. సావుకి నేను భయపడి, నేను ముందే ఉంటాను సావుకి. సావుకి నేను భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ఎక్కడికి వచ్చి చంపిన నేనేం బాధపడను, నేనేం భయపడను. చంపేయండి. అటు ఎంతమంది చంపుతారో చంపండి. రేపటి రోజు మీకు వచ్చింది అదే బతుకు. వాళ్ళని చంపేంత మాత్రాన మీరు బాగుపడేది లేదు, మేము చెడిపోయేది లేదు. ఆ చెడ్డ పేరు మీకే వచ్చింది.
అది నేను మీ చేతుల్లో పోయినా కూడా నాకే మంచి పేరు వచ్చింది. ఎందుకంటే పలానోళ్ళు రా, వాళ్ళు భూములు ఆక్రమించారా, వాళ్ళ తలాలు ఆక్రమించారా, వాళ్ళని చంపేశారని చెప్పి మీకే చెడ్డ పేరు వచ్చింది, నాకు కాదు. మీకే చెడ్డ పేరు వచ్చింది. ఎవరైనా అర్థం చేసుకోండి. నేను మాట్లాడేది కొన్ని వినండి. దేనికి మాట్లాడుతున్నా అన్నీ అర్థం చేసుకోండి, వినండి. ఎందుకంటే ఒక కుటుంబంలో జరిగిన సమస్యని ఒక్కళ్ళ సమస్య కాదు, ఇది 4 తరాల నుంచి జరుగుతున్నాయి. మా అమ్మ కానించి, మా కానించి, మా బిడ్డల కానించి, మా బిడ్డల కానించి జరుగుతున్నాయి. ఈ అట్టే వెళ్తుంది కానీ ఇది కంట్రోల్ అవ్వట్లా. మేము ఎంత తగ్గి ఉంటున్నా కూడా ఇది కంట్రోల్ అవ్వట్లా. ఎంతగా మేము తగ్గి ఉండాలి. ప్రతి దాంట్లో అన్నీ పోగొట్టుకొని తగ్గి ఉంటున్నాం మేము. ఈ రకం మమ్మల్ని ఏదెత్తున్నారు కాబట్టి నేను పదే వీడియోలు పెట్టాల్సి వస్తుంది. లేకపోతే నేను పెట్టను. చూడండి, మీరు అందరూ చూడండి, వీడియోలు చూడండి, వినండి, ఇంకా ఎవరికన్నా పంపండి. మీరు నచ్చపోయినా ఒకరికన్నా పంపండి, వాళ్ళకన్నా నచ్చిద్దా వీడియో. అట్లాగా మీ ఫ్రెండ్స్కో, మీ ఇంట్లో వాళ్ళకో, మీ బంధువులకో ఎవరికొకరు పంపండి. ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు, వీడియో వింటారు కదా, ఆ మాటలు కూడా వింటారు కదా, నేను చెప్పిన మాటలు కూడా వింటారు కదా. అది మరి ఎందుకంటే ఇప్పుడు చాలా జరిగిపోయినాయి. నా జీవితంలో చాలా జరిగిపోయినాయి. 1 కాదు, 2 కాదు, ఎన్నో జరిగినాయి. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నారు. ఆ దేవుడు గొప్ప చెబుతాం, ఏదైనా దేవుడే చూసుకుంటాడు. ఏసఐ దగ్గర నేను మొరపెట్టుకుంటా, ఏసఐయే చూసుకుంటాడు. ఎవరు మా జోలికి వచ్చినా, మా కుటుంబం జోలికి వచ్చినా వాళ్ళు దెబ్బతింటమే కానీ కాకపోతే చంపుతారు. ఎంతమందిని చంపుతారు? తరతరాలు చంపుకుంటూ పోతారా? అట్ట ఎన్ని తరాలు చంపుకుంటూ పోతారు? ఇప్పుడు నన్ను చంపుతా అంటున్నారు. నిన్న బయటకు వచ్చింది మాట, నిన్న చెప్పారు, పిలిచేలా చెప్తున్నారు, పిలిచేలా అడుగుతున్నారు చంపేస్తామని. చంపండి, నేను సిద్ధమే, నాకేం భయం లేదు. భయపడాల్సిన అవసరమే లేదు దాంట్లో. ఈ రోజు కాపని ఇంకో రోజు అని చావాలి, మనిషి అన్నాక 4 రోజులు బతికినా మంచిదిరా అనిపించుకొని పోవాలి. నేను ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోలేదు. రైతుల్లో తిరిగా, నేను రెడ్డిల్లో తిరిగా. ఎంత నన్ను గౌరవం ఇచ్చేవాళ్ళు, మర్యాద ఇచ్చేవాళ్ళు. మేము తక్కువ క్యాస్ట్ అయినా, మేము మాదిగోళం అయినా కూడా రెడ్లు ఒక్క మాట అనేవాళ్ళు కాదు మమ్మల్ని. వాళ్ళు ఇళ్లలో తిరిగా నేను, వాళ్ళ పక్కన కూర్చుందాన్ని, వాళ్ళ పక్కన నుంచుందాన్ని. ఈ రోజు కానీ సరే వాళ్ళు రెడ్లు గౌరవిస్తారు మమ్మల్ని. గేట్ సెంటర్లో కానీ, తాడేపల్లిలో కానీ, కొత్తూరులో కానీ రెడ్లు అసలు ఉండవ సెంటర్లో కానీ నాయుళ్ళైనా రెడ్లైనా నన్ను కలవరిస్తారు. అసలు ఒక మాట అనరు నన్ను. వాళ్ళలో తిడతా, ఏ బాబాయ్ అంటాను, ఏంటమ్మా అంటారు. ఒక చెడ్డ మాట ఇంతవరకు అలా నన్ను ఎవరు కూడా రెడ్లు ఈ రోజు కూడా నన్ను మర్యాదగా పిలుస్తారు. అరే నీ దొంపదాకా ఎంత పిల్లవరా, ఎంత అయిపోయావు నువ్వు అంటారు నన్ను. వాళ్ళ కళ్ళ ముందు తిరిగిన పిల్లని నేను. ఇవాళ పలకెత్తాను నన్ను వాళ్ళు వెళ్తే. ఎంత చక్కగా మాట్లాడతారు నాతోటి, ఎంత చక్కగా మాట్లాడారు. అరే టిఫిన్ చేయరా, అరే శాంతి రా, అసలు ఎంత చక్కగా మాట్లాడతారో. ఏంటమ్మా ఏంటంటారు. ఒక్క మాట నన్ను దుర్మార్గంగా ఎప్పుడు మాట్లాడారు రెడ్లు నన్ను. వాళ్ళలో తిరిగా, వాళ్ళ ఇళ్లలో తిరిగా నేను. చిన్నపిల్లప్పటి నుంచి వాళ్ళ ఇళ్లలో తిరిగా నేను. వాళ్ళ గీతలు కాసుకుంటూ వాళ్ళ ఇళ్లలో తిరిగిందని నేను. వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంత మర్యాదకి పిలుస్తారు, అంత గౌరవిస్తారు. అసలు మీరు తక్కువ క్యాస్ట్ అని కూడా మమ్మల్ని ఎప్పుడు ఎత్తుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని చిన్నచూపు చూడాలా, ఎత్తుపడాలి మమ్మల్ని. వాళ్ళు అంటారు, ఇంకా మీ దుంపదాకా ఎంత పొలం పోగొట్టుకో, ఎంత చేసుకొని మీరు కూలి పనులు చేసుకుంటున్నారు, ఎంత ఆస్తి మీ దుంపదాకా ఎంత ఆస్తి పోగొట్టుకున్నారని చెప్పి ఆశ్చర్యపోతుంటారు వాళ్ళు. రైతులందరికీ తెలుసు మాకు ఎంత భూమి ఉందని, మా అమ్మకి ఎంత భూమి ఉందని తెలుసు, అంత భూమి పోయిందని కూడా తెలుసు వాళ్ళకి. రెడ్లు కూడా ఎంత చక్కగా మాట్లాడతారో మాతోటి. ఎవరో ఒక మాట అనరు. నేను ఎప్పుడు రెడ్లలోనే తిరిగా, రెడ్లలోనే అల్లెల్లోనే నేను అద్దెలు తీసుకొని అల్లెల్లోనే ఉన్నాను. నేను పద్మశాలిలో కానీ, నాయుడులో కానీ, రెడ్లలో కానీ ఇళ్ళల్లో ఎక్కువ నేను ఎప్పుడు మా క్యాస్ట్లో కూడా, మా కులంలో కూడా ఉండలే. ఎప్పుడు బయటే రైతుల్లో తిరిగాను. నేను ఎక్కువ రైతుల్లో తిరిగాను. ఎవరు కూడా నన్ను చెడ్డగా ఎప్పుడు నన్ను మాట్లాడాల. ఎవరైనా కూడా మంచిగా నన్ను పలకరించేవాడు, మంచిగా పలకరిస్తారా. ఇప్పుడు కనపడిపోద్ది, ఏమ్మా ఎక్కడికి వెళ్ళారో కనపడలేదు అంటాను నన్ను. బాబాయ్ నేను బాబాయ్ని కొట్టి పెట్టుకో, బాబాయ్ కొట్లో కూర్చుంటున్నా బాబాయ్ అని చెప్తా. బాగా చేసుకోరా, వ్యాపారం చేసుకోరా అని చెప్పి అంటారు. ఈ రోజుకి ఒక్క మాటల ధర్మతలు ఎవరు కూడా ఒక మాట్లాడినాను ఇంతవరకు. ఎవరు కూడా నన్ను దుర్మార్గంగా ఎప్పుడు నన్ను మాట్లాడలేదు, చెడ్డగా మాట్లాడలేదు, తుస్కానంగా పిలవలేదు, నన్ను ఏ రోజు కూడా పిలవలేదు. రైతులు రెడ్లు అంటే అది వాళ్ళ పొజిషన్ వేరే, వాళ్ళ పద్ధతి వేరే. చక్కగా మర్యాద పిలుస్తారు, అంత బాగా పిలుస్తారు. నేను వాళ్ళలో తిరిగి మడిచింది నేను. చూడండి మా వీడియోలు చూడండి, వినండి. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటరు. నా పేరు శాంతి అండి. చూడండి, వినండి. ఇంకా ఎవరికైనా చెప్పి పంపించండి, వినండి కూడా. నేను చెప్పేది కూడా వినండి.
కొంతమంది అర్థమైతే, కొంతమంది ఏంటంటే ఎక్కువ చేస్తుంది, వీడియోలు ఎక్కువ పెడుతుంటున్నారు. ఎక్కువ అంటే అర్థం అవ్వాలని పెడతా ఎక్కువ నేను. ఎందుకంటే ఒకళ్ళు చిన్న 2 ముక్కలు 3 ముక్కలు పెట్టి చేస్తున్నారు. అది అర్థం కాదు, అర్థం కాదు. ఎందుకు ఇప్పుడు సినిమాకి వెళ్తారు, 2 గంటలు కూర్చోవాలి, 3 గంటలు కూర్చోవాలి, చూడట్లే సినిమా చూస్తున్నారుగా. సీరియల్ ముందు కూర్చుంటారు, 9 పొద్దున సాయంకాలం 6ంటికి కూర్చుంటే రేపు 10 దాకా కూర్చుంటారు సీరియల్ కాడ. ప్రతి సీరియల్ ఇప్పటికి 10 సీరియల్లో 8 సీరియల్లో 9 సీరియల్ చూస్తారు. మరి ఇది ఇంటాకేమైంది? ఒక అరగంట పావుగంట ఇంటాకేమైంది? తప్పు లేదు కదా. వినండి, చూడండి, అర్థం చేసుకోండి. సరే ఉంటానండి, ఎక్కువ మాట్లాడతానేమో నేను.